అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు, మీ కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? మన దేవుడు గొప్పవాడు, సజీవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా. మనల్ని ప్రతి క్షణం కూడా కాపాడుతున్న దేవుడు. ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా మనం ఉండాలి ప్రతి క్షణము కూడా. దేవుడు నిండుకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా కానుకగా మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలనమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మంచి వాగ్దానం అండి. ఈరోజు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు శ్రేష్టమైనటువంటి దేవుడు మనకి ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము. ఈరోజు మనకి మంచి ఆరోగ్యం కలిగి ఉందంటే అది దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైన వరం. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతూ ఉంటారు. హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టలేక సతమతలైపోతూ ఉంటారు. ఈరోజు నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, చూడండి, అది దేవుని యొక్క వరము. శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము, చూడండి, అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి రావాలి. నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలంటే, నువ్వు పని చేయాలన్నా కూడా, నీకు బలము శక్తి కావాలన్నా కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడాలి. ఆయన ఇచ్చే మనకు వరము. ఈరోజు మనకి చూడండి, ఆయన వరము, చూడండి, దేవుడిచ్చి బహుమానము, కుమారులు దేవుడిచ్చి బహుమానం కదా. ఈరోజు ఎంతోమంది గర్భఫలం లేదు. శ్రేష్టమైనటువంటి ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, చూడండి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తున్న మనకి కదా. శ్రేష్టమైనవి. ఈరోజు నీ జీవితంలో ఏదన్నా బహుమానాలు ఇవ్వడానికి ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, దేవుడు ఈరోజు శ్రేష్టమైనవి నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది. అబ్రహాం జీవితంలో లేట్ అయిపోయింది, చాలా ఆలస్యం అయిపోయింది, కానీ శ్రేష్టమైనటువంటి కుమారుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి మనకి మంచి వరమును, చూడండి, సంపూర్ణమైన ఆయన ఇచ్చే వరములో ఎలా ఉంటాయంటే సంపూర్ణమైనదిగా ఉంటుంది అన్నమాట. అరకొరగా ఈడేమన్నా మరి ఇచ్చినట్టుగా కాదు, సగం సగం కాదు. ఆయన ఇచ్చేవి ఎలాగుంటాయి అంటే సంపూర్ణంగా ఉంటాయి అన్నమాట, తృప్తికరంగా ఉంటాయి. మనకి కొంతమంది మనకి ఇచ్చేటువంటి ఆయా యొక్క మరి ఏదన్నా కానీ వస్తువులు కానీ డబ్బులు కానీ ఏదన్నా కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి హృదయంతో సంపూర్ణంగా ఇవ్వలేరు కాబట్టి అవి మన చేతులు నిలబడవు, అవి మనకు అచ్చు రావు. అలాగా అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు అలాగా ఇవ్వడం, మనకి సంపూర్ణంగా ఆయన, చూడండి, ఇచ్చేది వరము సంపూర్ణంగా ఇస్తాడు మనకి. శ్రేష్టమైన ప్రతి ఈవి అన్నాడు అన్నమాట. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు అవి ఎలాగుంటాయి అంటే, చూడండి, పరసంబంధమైనవి. అవన్నీ కూడా పరసంబంధమైనవి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీ యొక్క మరి ధనమునంతా కూడా మరి ఖర్చు పెట్టి జ్ఞానం సంపాదించుకోమన్నాడు. ఇది ఇక చూడండి పరసంబంధమైనటువంటి ఈవి. ఇది అది ఒక వరము నీకు. జ్ఞానము, నీ జ్ఞానం లేదా, పరసంబంధమైన జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఇది ఒక వరము, శ్రేష్టమైనటువంటిది అనమాట ఆయన ఇచ్చే జ్ఞానము. ఈ లోక జ్ఞానము వెర్రితనము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొద్ద నుంచి నువ్వు శ్రేష్టమైన పొందుకోబోతున్నావు. అయితే దేవుని యొద్ద నువ్వు అడగాలి, ప్రభా, శ్రేష్టమైన ప్రతి మీ యొద్ద నుంచి రావాలి కదా ప్రభా. తెలివి, జ్ఞానము, ఆరోగ్యము, సంపదలు, ఇవన్నీ కూడా, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ కూడా శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు పరసంబంధమైనటువంటి ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి నీకు రావాలి.
లేకుండా అంటే ఈ భూలోకంలో మనం సంపాదించినా కూడా, ఎవరినిచ్చినా కూడా అవన్నీ కూడా చూడండి సంపూర్ణంగా ఉండలేవు, శ్రేష్టమైనదిగా ఉండదు అది. ఈరోజు నీ జీవితంలో ఏదైనా నువ్వు ఒక వరం దేవుడు అడుగుతున్నావంటే అది లేట్ అయిందంటే చూడండి, దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. నీకు వెతికి వెతికి శ్రేష్టమైనటువంటిది ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి భయపడకు. ఈరోజు చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 81వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూడండి, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను నిన్ను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఇచ్చేటి ఎలాగుంటాయంట? గోధుమలు అతి శ్రేష్టమైనవిగా ఉంటాయన్నమాట. అవి ఇచ్చేది ఏది కూడా ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనదిగా, అతి శ్రేష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు నిరీక్షించు, ఎదురుచూడు దేవుని కొరకు. ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి నీకు చూడండి పరసంబంధమైనటువంటి నీకు ఆశీర్వాదాలు, వరములు, ఈవులు అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడనమాట. పరసంబంధమైనవి లోకానుసారంగా ఇచ్చేగా ఈ లోకంలో మరి ఎన్నో మరి ఉంటాయి, అవన్నీ కూడా మరి నిలబడినటువంటివి. ఇవి పరసంబంధమైనటువంటి ఈవులు దేవుడు ఆ వరాలు నీకు ఇచ్చినాడంటే అవి ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సామెతల గ్రంథంలో కూడా చూడండి 8వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చూడండి, శ్రేష్టమైన సంగతులు, ఇది ఒక వరం మనకి. ఇది చూడండి, ఇది ఒక ఈవి మనకి. శ్రేష్టమైన సంగతులు ఎవరు చెప్తారు నీకు? శ్రేష్టమైన సంగతులు అన్ని కూడా పాడైపోయే సంగతులు చెప్తారు. ఇది ఒక పరలోక సంబంధమైనటువంటి వరము, ఇది పరసంబంధమైనటువంటి ఈవిది. చూడండి, జ్ఞానమైన మాటలు. చూడండి, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పదు వినండి. విన్నామంటే నువ్వు బ్రతుకుతావు ఈ లోకంలో. చూడండి, ఈ లోకంలో మరి మనుషులు చెప్పే మాటలు, వేరే వాళ్ళు చెప్పే మాటలు విన్నామంటే అది మనకి చూడండి చెడిపోతాం, మనం చెడిపేస్తాయి మనకి. కాబట్టి పరసంబంధమైన దేవుడు ఏది ఇచ్చినా కూడా ఏవి సంపూర్ణంగా ఉంటుందన్నమాట ఆ వరాలు. చూడండి, శ్రేష్టమైన సంగతులను చెప్తాను వినండి అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 8:11 కూడా చూడండి, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులు ఏవి దానితో సాటి రావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము దేవుడు పరలోక సంబంధమైన జ్ఞానం నీకు ఇస్తాడు, అది శ్రేష్టమైనదిగా ఉంటుందంట. అది జ్ఞానము కన్నా చూడండి, జ్ఞానము కన్నా ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానికి రావు. చూడండి, అటువంటి జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటివన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి వరాలు ఇవి. ఈరోజు నీవు వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరసంబంధమైనదే. చూడండి, ఆశీర్వాదకరంగా ఉండేదే నీకు ఇస్తాడు దేవుడు, శ్రేష్టమైనది నీకు ఇస్తాడు దేవుడు. సంపూర్ణంగా మంచి వరాలు ఇస్తాడు దేవుడు. ఆయన సంపూర్ణంగా ఇస్తాడు. ఆయన ఇస్తే ఏది కూడా సంపూర్ణంగా నీకు ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, ఎంత గొప్ప మాటలు. ఈరోజు నీకు జ్ఞానము, ఆరోగ్యము, వాతావరణము ఇవన్నీ కూడా పరసంబంధమైనటువంటి ఈవులు, ఇవన్నీ కూడా మంచి వరాలు మనకి. ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉన్నామంటే దేవుడిచ్చిన వరమే నీకు. ఈరోజు పుష్టిగా శక్తికరంగా ఉన్నామంటే దేవుడిచ్చే సంపూర్ణమైన వరము నీకు. అది ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు, సమాధానం లేకుండా ఉంటారు. ఈరోజు నీకు సమాధానం ఇచ్చిందంటే దేవుడు ఆయన సంపూర్ణ సమాధానం ఇచ్చే దేవుడు అంటున్నాడు. అది మంచి వరం. అది పరసంబంధమైనటువంటి వరము, సమాధానంగా ఉండడం. ఎన్నో కుటుంబాల సమాధానం లేదు. ఈరోజు నీకు దేవుడు అటువంటివన్నీ కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజంగా నాయన ప్రభువా, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును ఆయా పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి మీకు వస్తుందని వాగ్దానం చేసినాం. ఈ వాగ్దానం నెరవేర్చండి, సహాయం చేయండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, పరసంబంధమైన వరాలతో నింపి సమాధానంతో నింపమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వచ్చిన పరలోకపు తండ్రి, ఆమేన్.